అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది. వైశాఖ మాస శుక్లపక్షంలో తదియ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు మీరు ఏ పుణ్యం చేసినా అది అక్షయము. ఎందుకంటే పుణ్యానికి నశించిపోయే లక్షణం ఉంది. మీరు పుణ్యం చేస్తే అది వచ్చే జన్మలో సుఖంగా అనుభవించేస్తే అక్కడికి ఆ పుణ్యం పోతుంది. నేను తీసుకెళ్ళి ఏదో ద్రవ్యాన్ని దాచే సంస్థలో 50,000 దాచాను అనుకోండి, 10,000 అందులోంచి తీసేసుకున్నాను, ఇంకా 40,000 ఉంటాయి. నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. మీరు తీసుకున్నారండి ఫలానా తేదీని, ఇదిగో మీరు పంపించిన పత్రం, మీ సంతకం, ఇంకా మీకు 40,000 ఉన్నాయని చెప్తారు. అట్లాగే పుణ్యం కూడా ఏమిటంటే సుఖం కింద అనుభవించేస్తున్నప్పుడు పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. అలా క్షయమైపోయేటటువంటి పుణ్యం మీకు నిరంతర సుఖాన్ని ఇవ్వలేదు, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక తిథిని నిర్ణయం చేసి ఈనాడు నీవు చేసిన పుణ్యకర్మ ఏది ఉందో దానిని అక్షయం చేస్తాను అంటాడు. అక్షయం చేస్తానన్నప్పుడు ఆ రోజున ఏ పుణ్యకర్మ చెయ్యాలి అన్నది మనం కాదు నిర్ణయించుకోవలసినది, భగవంతుడు నిర్ణయిస్తాడు. జీవికి పుట్టిన దగ్గర నుంచి జీవి మరణానంతరం కూడా ఉద్ధరించేది ఇది అంటే జలం. ఎందుకనంటే మనిషి పుడుతూనే ప్రాణాలు దేనివల్ల నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి వలన ప్రాణులు పుడతాయి, పెరుగుతాయి, ప్రాణములు రక్షింపబడతాయి. అటువంటి నీటి చేత సమస్త భూతములు పోషింపబడతాయి. కాబట్టి ఆ రోజున ఉదక కుంభదానము అంటే ప్రధానంగా నీటిని అందిస్తారు. అందుకే అన్ని చోట్ల కూడా ప్రపాదానము అంటారు. ప్రపాదానము అంటే చలివేంద్రము అంటారే, పెట్టి బాటసారులకు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు. అది అక్షయమవుతుంది. నీరు లేకుండా బాధపడడం అన్న మాట అన్వయం కాకుండా బ్రతుకుతాడు. 2 ధర్మోదకములు అని మనిషి శరీర పతనానంతరం 10వ రోజున అందరి చేత ధార్మికులైన వారి చేత ఉదకం విడిచిపెట్టిస్తారు. విడిచిపెట్టిస్తే ఏంటంటే అది అందుతుంది మార్గంలో, జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ నీళ్లు తాగుతాడు అని. ధర్మోదకములు అంటే ఉదకము అంత ప్రధానం, ఆ నీరు అంత ప్రధానం. కాబట్టి నువ్వు ఆ రోజు చేసిన ఉదక కుంభదానం ఏదో నిన్ను అంత కాపాడుతుంది అని. సత్సంగాలన్నవి ఎందుకు పెడతారంటే, సత్సంగం దేని కొరకు అంటే సత్సంగం వల్ల 2 ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగా తాను చేయవలసింది ఆ రోజున చేసుకోలేకపోతే సత్సంగం ఏం చేస్తుందంటే తాను వాళ్ళందరికీ ఆ పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఉదక కుంభదానం చేయాలి, తను చేసుకోలేదు, ఎక్కడో ఉన్నాడు, చేసుకోలేకపోయాడు. కానీ సత్సంగంలో సభ్యుడైన కారణం చేత సత్సంగం వారు ఏం చేస్తారంటే సత్సంగం పేరు మీద చేస్తారు. అప్పుడు ఆయన అందులో సభ్యుడు కాదు, అందుకని ఆయనకి ఆ ఫలితం వచ్చేస్తుంది. సత్సంగం వల్ల అది ఒక ప్రయోజనం. రెండవది, సత్సంగం అన్నది ఎప్పుడు నామ సంకీర్తనంతో కూడుకుని ఉంటుంది. ప్రతిరోజు సత్సంగం సమావేశం జరిగినప్పుడల్లా ఏ విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదవడం ఉంటుంది. అలా రోజు చదువుతుంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కొంతమందితో కలిసి రోజు చదువుతున్నారనుకోండి, అది ఆ శ్లోకం వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే మీకు కొన్ని కంఠాలు వినపడుతూ ఉంటాయి. అది అంటే 10 మందితో కలిసి చదవడంలో అందుకుంటుంది మనసు, దానికి ఆ లక్షణం ఉండిపోతుంది. ఆ మనసుకు ఉండేటటువంటి శక్తుల్లో అదొకటి. అది ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు మనసు కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరిలో వెళ్ళిపోయేటప్పుడు సత్సంగ సభ్యులు ఏం చేస్తారంటే ఆయన మృత్యుశయ్య మీద ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూర్చుని అందరూ కలిసి విష్ణు సహస్రం చదువుతూ ఉంటారు. చదువుతుంటే ఆయన ఆఖరి ఊపిరి వెళ్ళిపోతున్నప్పుడు ఇది వినపడుతోంది కదా, ఇది ఆఖరణ చెవిలో ఎక్కడో పడి అలవాటైపోయి అది ఏం చేస్తాడంటే తనకి తెలియకుండా నామాలు ఉంటాయి. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని వనమాలి వినపడింది అనుకోండి, వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అని ఆ శ్లోకం తన ప్రమేయం లేకుండా చెప్తూ వెళ్ళిపోతాడు.